విశాఖ వేదికగా నేడు జరగబోయే భారత్ ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిరీస్లో మొదటి మ్యాచ్ అందులోనూ ఆదివారం కావడంతో క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా స్టేడియానికి వస్తున్నారు. స్టేడియం కెపాసిటీ 27,000 కాగా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 10% కాంప్లిమెంటరీ పాసులు పోను మిగిలిన 90% టికెట్లను ఆన్లైన్లో అమ్మకాలకు పెట్టారు. టికెట్లని హాట్ కేకులు అమలయ్యాయి. దీంతో మ్యాచ్ను సజావుగా నిర్వహించేందుకు బీసీసీఐ, స్టేడియం వర్గాలు, జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సుమారు 14,000 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. క్రికెట్ ప్లేయర్స్ బస చేసిన నోవాటెల్ హోటల్ స్టేడియంకు వెళ్లడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రారంభానికి 2 గంటల ముందు అంటే సాయంత్రం 5 గంటల నుంచి అభిమానులను స్టేడియంలోకి అనుమతిస్తారు. స్టేడియానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలతో పాటు 16వ నెంబర్ జాతీయ రహదారిపై పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భద్రతా కారణాల దృష్ట్యా బయట నుండి ఎటువంటి ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్స్ అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. స్టేడియం లోపల ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేయడంతో పాటు ఉచితంగా వాటర్ ప్యాకెట్స్ ను పంపిణీ చేస్తామన్నారు. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ మరియు సొంత గడపై ఆస్ట్రేలియాను ఓడించి చారిత్రక సిరీస్ను కైవసం చేసుకున్న ఆనందంలో భారత్ తొలి పోరుకు సిద్ధమైంది. ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ అచ్చొచ్చిన పిచ్పై రెచ్చిపోవాలని అటు ప్లేయర్స్, ఇటు అభిమానులు కోరుకుంటున్నారు. జార్ఖండ్ డైనమిట్ మహేంద్ర సింగ్ ధోని మొట్టమొదటి సెంచరీ, అందులోని చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై విశాఖలోని పట్టడంతో అభిమానులు ధోనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. గతంలో జరిగిన వన్డేలో రోహిత్, కోహ్లీ, శిఖర్ ధావన్లకు కూడా మంచి రికార్డులు ఉన్నాయి. దీంతో వారు పరుగుల వరద పారిస్తారని అందరూ ఆశకి ఎదురు చూస్తున్నారు. మిడిల్ ఆర్డర్లో దినేష్ కార్తీక్, కృణాల్ పాండ్యా, బౌలింగ్లో చాహల్, బూమ్రా, ఉమేష్ యాదవ్ తమ ప్రతాపం చూపించి ఆస్ట్రేలియా క్రికెటర్లకు చుక్కలు చూపిస్తారని భావిస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే సొంత గడపై ఓడించి సిరీస్ను కైవసం చేసుకోవడంతో భారత్పై ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ప్రపంచ కప్ ముందు జరుగుతున్న ఈ సిరీస్లో సొంత గడపై భారత్ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని ఆస్ట్రేలియా ప్లేయర్స్ తహతహలాడుతున్నారు. బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ అరోన్ ఫించ్, మాక్స్వెల్, షాన్ మార్ష్పై, బౌలింగ్ విభాగంలో కమిన్స్, బారెండార్ఫ్, రిచర్డ్సన్పై కంగారులు భారీ ఆశలు పెట్టుకున్నారు. మూడేళ్ల తర్వాత టీ20 మ్యాచ్కు విశాఖ స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది. 2012లో భారత్, న్యూజిలాండ్ మధ్య మొదటి టీ20 ఏర్పాటు చేసినప్పటికీ వర్షం కారణంగా రద్దయింది. దీంతో 2016లో భారత్, శ్రీలంకల మధ్య రెండో టీ20 నిర్వహించగా 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. విశాఖ స్టేడియం భారత్ ఖర్చొచ్చిన పిచ్గా చెప్పుకోవచ్చు. నేడు జరగబోయే మూడో మ్యాచ్లో ఎలాంటి రికార్డులు నమోదవుతాయని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ఈ సాయంత్రం విశాఖలో జరిగే మ్యాచ్కు భారీ ఏర్పాట్లు చేశారు. నువ్వా నేనా అన్నట్టు సాగనున్న ఫస్ట్ మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. టికెట్లు హాట్ కేకులు అమలైపోయాయి. పోతుల మలయపాలెంలో స్టేడియం దగ్గర ఏర్పాట్లపై ప్రతినిధి రవిచంద్ర స్పెషల్ రిపోర్ట్. భారత్ ఆస్ట్రేలియా 2020 క్రికెట్ మ్యాచ్కు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యేవి. ఏదైతే సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం దాదాపు 90% టికెట్లు ఆన్లైన్లో పెట్టగా మొత్తం 24,000 టికెట్లు కూడా పూర్తి స్థాయిలో అమ్ముడైన పరిస్థితి. ఈరోజు ఏదైతే సాయంత్రం 7 గంటలకి మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ప్రారంభానికి 2 గంటల ముందు లోనికి అనుమతిస్తామని చెప్పి ఇప్పటికే పోలీసు వర్గాలు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్లో మొదటి మ్యాచ్ కావడం, అందులోని ఆదివారం కావడంతో విశాఖ అభిమానులు, అదేవిధంగా క్రికెట్ అభిమానుల నుంచి విశేషమైన స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలో గడిచిన 15 రోజుల్లో మొత్తం 100కు 100% కూడా టికెట్లు అమ్ముడైన పరిస్థితి. ముఖ్యంగా విశాఖ స్టేడియంకి వచ్చేసరికి ఇది భారత్ జట్టుకి అచ్చొచ్చిన పిచ్చుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే జార్ఖండ్ డైనమైట్ ధోనికి ఆవిష్కరించిన స్టేడియం కూడా దీన్నే ఒక మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్కి ఎలాంటి ఏర్పాట్లు చేశారో, అదేవిధంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలియజేయడానికి ఏదైతే ఈ స్టేడియం మీడియా ఇన్ఛార్జ్ అసిస్టెంట్ మేనేజర్ మనతో వెంకటేష్ గారు ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రేపు మ్యాచ్కి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా ఉండబోతుందని చెప్పి ఆశిస్తున్నారు? మ్యాచ్కి అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయినవి.
అలాగే టికెట్స్ కూడా కంప్లీట్ 100% సోల్డ్ అవుట్ అయినాయి. సో దీనివల్ల ఏంటంటే రేపు జరగబోయే మ్యాచ్ చాలా ఉత్కంఠగా ఉంటుంది. ఎందుకంటే రెండు టీంలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అలాగే ఇండియా టీం చాలా స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే మనం ఆస్ట్రేలియా టూర్లో 72 ఇయర్స్ తర్వాత మనం ఒక సిరీస్ గెలిచి ఒక మంచి దృఢమైన దీంతో ఆశతో వచ్చాము, చాలా దృఢంగా ఉన్నాము. అలాగే టీం కూడా మన టీం బెంచ్ అవనియండి, టీం ప్లేయర్ ఎవరికి ఛాన్స్ ఇచ్చినా కూడా ఎవరు కూడా మిస్ అవ్వట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పెర్ఫామ్ చేస్తున్నారు. అలాగే మన టీం చాలా బాగా ఆడుతుందని నేను ఆశిస్తాను. అలాగే ఆస్ట్రేలియా టీం కూడా చాలా స్ట్రాంగ్. యాక్చువల్లీ 2020 అనేది వెరీ లక్ మ్యాచ్ ఇది. ఎందుకంటే ఎప్పుడు ఎవరు క్లిక్ అవుతారు అనేది చెప్పలేము. అలాగే ఇండియా టీం గెలుస్తుందని నేను ఆశిస్తున్నాను. అంటే గతంలో ఇక్కడ మ్యాచ్లు చూసాం, ఎప్పుడు కూడా ఇండియాకి ఫేవరెట్గానే ఈ స్టేడియం దాదాపు నిలిచింది ఒక మ్యాచ్లో మీద మిగతా అన్ని మ్యాచ్ల్లో వన్డేల్లో. ఈ 2020 మ్యాచ్ ఎలా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు. మేము ఆశిస్తున్న వికెట్ పరంగా మామూలు మ్యాచ్ పరంగా చూస్తుంటే అలాగే లేదన్నా 170 to 180 స్కోర్ అనేది జరుగుతుంది. అలాగే బోత్ టీమ్స్ సైడ్ నుంచి మేము 400 రన్స్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే రెండు స్ట్రాంగ్ టీం ఉన్నాయి. అలాగే 100% టీమిండియా ఎందుకంటే గెలుస్తుందంటే 1 to 7, 8 వరకు బ్యాటింగ్ లైనప్ అనేది చాలా బాగుంది. ఆల్రౌండర్స్ మన పాండ్యా కానీ వీళ్ళందరూ కూడా ఆల్రౌండర్స్ ఉన్నారు, కృణాల్ పాండ్యా. సో అందువల్ల మనం ఇండియా గెలుస్తుందని ఆశిస్తాం. గతంలో ఇక్కడ ఆడిన మ్యాచ్లో ఎవరెవరు ప్లేయర్స్ రాణించారు, రాణించిన ప్లేయర్స్ ఇప్పుడు రేపు మ్యాచ్లో ఎవరెవరు ఉండిపోతున్నారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని క్రికెట్ అభిమానులు యాక్సెప్ట్ చేస్తున్నారు. విశాఖపట్నంలో మ్యాచ్లో రోహిత్ శర్మ అవనండి, ధావన్ అవనండి, కోహ్లీ అవనండి, ధోని అందరూ కూడా ఇక్కడ రాణించిన మ్యాచ్లో గతంలో చాలా 100s కొట్టున్నారు. అంటే వన్డే మ్యాచెస్లో చాలా బాగా ఆడారు. లాస్ట్ మ్యాచ్ ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ అందరూ కూడా రేపు అందరూ కూడా ఉత్సాహంగా ఉంటారంటే లాస్ట్ మ్యాచ్ టై అయింది. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ అనేది టై అవ్వడం వల్ల అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. రేపు మ్యాచ్ 8 జరగబోతుంది. అందువల్ల మ్యాచ్ అనేది బాగుంటుంది, హోరారీగా ఉంటుంది. మనం గతంలో ఇక్కడ వన్డేలు చూసాం. ఒక 2020 మ్యాచ్లు ఇక్కడ షెడ్యూల్ అయినప్పుడు కూడా ఒకటి రద్దు అయ్యడం జరిగింది, ఒకటి అది భారీ విజయం సాధించడం జరిగింది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులు ఎలాంటి ఆటను కోరుకుంటారని భావిస్తున్నారు యాజ్ ఏ క్రికెట్ అభిమానిగా మీరు? 2020 అనేది ఎప్పుడు కూడా అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే 22 ఓవర్స్ చాలా అందరూ ఎవరు కూడా మామూలుగా సింగిల్ ఏదో ఆడడం కాకుండా ఓన్లీ 4, 6 తో చాలా అలరిస్తారని మేము ఆశిస్తాం. అలాగే పబ్లిక్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మ్యాచ్ అనేది 2020 ఎప్పుడు ఆల్వేస్ ఇప్పుడు బెస్ట్. గత వన్డేతో పోలిస్తే ఈ 2020కి అభిమానుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? స్పందన న్యాచురల్ ఉంది. ఎందుకంటే టికెట్స్ కంప్లీట్ సోల్డ్ అవుట్ అంటే దాన్ని బట్టి మీరు ఆశించవచ్చు ఎలాగ ఉంటుంది అనేది. మొత్తం మిగతా స్టేడియం సంబంధించి మిగతా ఏర్పాట్లు గట్రా ఎలా? అన్ని ఏర్పాట్లు అయిపోయింది. మ్యాచ్ మొత్తం వికెట్స్ అన్ని తయారైపోవడానికి బౌండరీ లైన్ మొత్తం ఎవ్రీథింగ్ అంటే అన్ని కూడా రెడీగా ఉన్నారు. రేపు పొద్దున్న ఏదైనా వాతావరణం దేవుడి వాతావరణం అయితే ఏం పొజిషన్ లేదు, ఉన్నా కూడా అంతా రెడీగా ఉన్నదండి ఎవ్రీథింగ్. రేపు మ్యాచ్లో ఎవరు బాగా ఆడతారని మీరు ఆశిస్తున్నారు? ఇండియాలో అందరూ కూడా మంచి ప్లేయర్లు. ఇప్పుడు ఎవరు బాగా ఆడతారని మనం ఎవరు చెప్పారు. ఎందుకంటే ధావన్, రోహిత్ శర్మ, కోహ్లీ, ధోని అందరూ కూడా మంచి ప్లేయర్ కాబట్టి మనం ఎవరైనా చెప్పలేదు. అందరూ కూడా ఎవరో ఒక క్లిక్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈరోజు ఆల్రెడీ ప్లేయర్స్ రావడం జరిగింది, నెట్ ప్రాక్టీస్ గట్రా చేశారు కదా, ఎలా ఉందన్నారు స్టేడియం కానీ ఇక్కడ ఏర్పాట్లు? దీనికోసం అయితే ఎవరు మాట్లాడవలసిన ఇదే లేదండి. ఎందుకంటే ప్రతి ఇండియన్ టీం ప్లేయర్స్కి తెలుసండి విశాఖపట్నం అనేది ఎంత బాగుంటుంది. ఎందుకంటే ధోనికి వెరీ లక్కీయెస్ట్ స్టేడియం. ఇక్కడ నుంచి ధోని అనేది పొజిషన్ లేదు. అలాగే కోహ్లీ కూడా ప్రతిది కూడా 90 అబోవ్ ఎవరేజ్ ఉందండి విశాఖపట్నంలోని. అలా రోహిత్ శర్మ కూడా 100 కొట్టున్నాడు, 90 కొట్టున్నాడు. చాలా అందరూ కూడా ధావన్ కూడా 100 కొట్టున్నాడు అండి ఇక్కడ. సో ప్రతి ప్లేయర్ కూడా ఇక్కడ విశాఖపట్నం ఆడడానికి ఉత్సవంగా ఉన్నారండి. ఆస్ట్రేలియా టీంలో ఎవరు రాణించే అవకాశం ఉంది అంటే భారత జట్టుకి ఎవరు టార్గెట్ ప్లేయర్స్ అయ్యి ఉండే? ఫించ్ అండి, కెప్టెన్ ఫించే మెయిన్ అండి. ఓకే, ఏదైతే రేపు జరగబోయే మ్యాచ్ అయితే మాత్రం రసవత్తరంగా ఉంటుంది. 2020 నేపథ్యంలో అభిమానులు కూడా ఎంత ఆసక్తిగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఇండియాకి అయితే ఫేవరెట్గా ఉంటుందని చెప్పి క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు చూసుకున్నట్టయితే 7 గంటలకి ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. 2 గంటలకు ముందు మ్యాచ్ ప్రారంభానికి 2 గంటల ముందు స్టేడియంలోకి అనుమతిస్తారని చెప్పి ఇప్పటికే పోలీస్ వర్గాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే 24,000 టికెట్లు ఇప్పటికే పూర్తి స్థాయిలో అమ్ముడైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్టేడియంకి వచ్చే క్రీడా అభిమానులు కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 14,000 మంది పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నోవాటల్లో బస్ చేశారో అక్కడి నుంచి స్టేడియంకి రావడానికి, తిరిగి మ్యాచ్ అయిన తర్వాత తిరిగి వెళ్ళడానికి కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా స్టేడియంకి క్రికెట్ మ్యాచ్ను చూడడానికి వచ్చే 24,000 మందికి కూడా 2 వీలర్స్ కానివచ్చు, 4 వీలర్స్ కానీ ప్రత్యేకమైన పార్కింగ్ సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏదైతే స్టేడియం లోనికి కూడా ఎట్టి పరిస్థితుల్లోని ఎటువంటి బయట ఆహార పదార్థాలు కూడా అనుమతించేది లేదు. అదేవిధంగా వాటర్ బాటిల్స్ కూడా అనుమతించేది లేదని ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో లోన అయితే మొత్తం ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాటర్ కూడా ఫ్రీగా లోన డిస్ట్రిబ్యూట్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో క్రికెట్ను ఆస్వాదించడానికి వచ్చే అభిమానులు ఎట్టి పరిస్థితులను కూడా బయట నుంచి ఎటువంటి ఆహార పదార్థాలు కూడా
తీసుకురావద్దు, అదేవిధంగా వాటర్ బాటిల్స్ కూడా తీసుకురావద్దు అని చెప్పి ఇటు స్టేడియం వర్గాలు కావచ్చు, అటు పోలీస్ వర్గాలు కూడా స్పష్టం చేసి మరోవైపు చూసుకున్నట్టయితే ఏదైతే మొదటి ఈ సిరీస్లో మొట్టమొదటి మ్యాచ్, అదేవిధంగా ఆదివారం జరగబోయే మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా దీనిపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా భారత జట్టుకు ఫేవరెట్ అయిన స్టేడియం అయినందున ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఇండియా జట్టు గెలుస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్క క్రికెట్ అభిమానం కూడా ఎప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు 2020లో భారత్ ఘన విజయం సాధిస్తుందనే ఉత్కంఠతో ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. మరోవైపు చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియా టీము, ఇండియా టీము రెండు కూడా ఇప్పటికే నెట్ ప్రాక్టీస్ను పూర్తి చేయడం జరిగింది. నెట్ ప్రాక్టీస్ను పూర్తి చేసి పూర్తి స్థాయిలో తుది పోరుకి సిద్ధమైన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనిబాబు, ఎన్టీవీ, విశాఖపట్నం.